ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. రాష్ట్రంలో నెలకొన్న రొయ్యల ఫీడ్ ధరల వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టేలా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రొయ్యల రైతులు ఫీడ్ తయారీ సంస్థలతో జరిపిన సమీక్షలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రొయ్యల రైతుల కష్టాలకు చెక్ పెట్టేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత కొన్ని రోజులుగా రొయ్యల ఫీడ్ ధరల అంశంపై రైతులు చేస్తోన్న ఆందోళనలకు ఫుల్ స్టాప్ పెట్టేలా యాక్షన్ తీసుకుంది ప్రభుత్వం. విజయవాడలోని మత్స్యశాఖ కమిషనర్ కార్యాలయంలో రొయ్యల రైతులు, ఫీడ్ తయారీ సంస్థలు, సముద్ర ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎగుమతిదారుల రంగ ప్రతినిధులతో మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాసరావు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రొయ్యల ఫీడ్ ధరల అంశంపై రైతులు, తయారీదారులు పరస్పరం అంగీకారంతో ముందుకు రావాలని మంత్రి సూచించారు. పారదర్శక ఫీడ్ ధరల వ్యవస్థపై ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందని చెప్పారు. సీబా, మత్స్యశాఖ, రైతు సంఘాలు, తయారీదారులతో కమిటీ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. జూన్ 1 నుంచి అదనంగా 12,000 ఆక్వాకల్చర్ విద్యుత్ కనెక్షన్లకు యూనిట్ కు ₹1.50 రాయితీ ఇస్తామని తెలిపారు. రొయ్య రైతుల సంక్షేమానికి, ఆక్వాకల్చర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతులకు మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు రొయ్యల రైతుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.